మన ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కి ఎన్ఎంసీ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫారెన్ ఎంబీబీఎస్ డిగ్రీస్ని ఇండియాలో రికగ్నైజ్ చేయాలంటే ఇప్పుడు ఒక $10,000 ఫీ పే చేయాలని ఒక డ్రాఫ్ట్ రూల్ ఇచ్చింది. అసలు ఈ $10,000 ఫీ ఏంటి? ఈ రూల్ స్టూడెంట్స్కి, కాలేజెస్కి ఏం ఇంపాక్ట్ చేస్తుంది? ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళాలనుకునే ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది మీ ఫ్యూచర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఎవ్రీబడి, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. 16th July 2025 రోజు ఎన్ఎంసీ అఫీషియల్గా ఒక డ్రాఫ్ట్ అమెండ్మెంట్ రిలీజ్ చేసింది. ఇది రికగ్నైజేషన్ ఆఫ్ మెడికల్ క్వాలిఫికేషన్స్ రెగ్యులేషన్స్ 2025కి సంబంధించిన అమెండ్మెంట్. క్లాస్ 7లో ముందున్న రూల్ డిలీట్ చేసి ఇప్పుడు ఒక కొత్త రూల్ ప్రపోజ్ చేశారు. ఫారెన్ మెడికల్ అథారిటీ ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇండియాలో రికగ్నైజేషన్ కోసం అప్లై చేసేటప్పుడు ప్రతి క్వాలిఫికేషన్కి $10,000 ఫీ పే చేయాలి అని. సింపుల్గా చెప్పాలంటే మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డిగ్రీని ఇండియాలో వ్యాలిడ్గా కన్సిడర్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయాలి అంటే ఈ ఫారెన్ యూనివర్సిటీ ఆర్ అథారిటీ ఆ క్వాలిఫికేషన్కి ఎన్ఎంసీకి $10,000 పేమెంట్ చేయాలి. అసలు ఎన్ఎంసీ అమెండ్మెంట్ ఎందుకు ప్రపోజ్ చేసిందంటే మోటివ్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, ఎన్ఎంసీకి ఓన్లీ సీరియస్ అండ్ క్రెడిబుల్ యూనివర్సిటీస్ మాత్రమే రికగ్నైజేషన్ కోసం అప్రోచ్ అవుతారని. అంటే ర్యాండమ్గా సబ్స్టాండర్డ్ ఫారెన్ మెడికల్ కాలేజెస్ అప్లై చేయడం తగ్గిపోతుంది. సెకండ్, లో క్వాలిటీ, ఫేక్ ఆర్ ఫ్లై బై నైట్ కాలేజెస్ని డిస్కరేజ్ చేయడం. సో ఓన్లీ జెన్యూన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్కి రికగ్నైజేషన్ దొరుకుతుంది. ఇది స్టూడెంట్స్ని సేఫ్ యూనివర్సిటీకి డైరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇలా ఫీ స్ట్రక్చర్ ఉండడం చాలా కామన్ ప్రాక్టీస్. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, రష్యా లాంటి కంట్రీస్లో కూడా ఫారెన్ క్వాలిఫికేషన్ రికగ్నైజేషన్కి హెఫ్టీ అప్లికేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇండియా కూడా స్టాండర్డ్స్ ఫాలో చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ ఇప్పటికీ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్కి ఓపెన్గా పెట్టారు. స్టూడెంట్స్, పేరెంట్స్, యూనివర్సిటీస్ ఎవరైనా అబ్జెక్షన్స్, సజెషన్స్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఉంటే 30 days లోపల ఎన్ఎంసీకి పంపొచ్చు. మీ ఒపీనియన్ వాల్యుబుల్, సో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కన్సిడర్ చేస్తారు. వీడియో డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ లింక్ కూడా ఇస్తాను. నౌ, పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ అండ్ ఫారెన్ మెడికల్ కాలేజెస్. ఫస్ట్ థింగ్, ఈ $10,000 ఫీ స్టూడెంట్ డైరెక్ట్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీ ఫారెన్ మెడికల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ అథారిటీ పే చేయాలి. బట్ చాలామందికి డౌట్ ఉంటుంది, కాలేజెస్ ఈ ఎక్స్ట్రా కాస్ట్ స్టూడెంట్స్ మీద బర్డెన్గా పెడతారా అని. ఇండైరెక్ట్గా ట్యూషన్ ఫీజు పెరగడం లేదా హిడెన్ ఛార్జెస్ ఉంటాయా అని కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఫీ వల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అఫోర్డబిలిటీ కష్టం అవుతుంది. ఆల్రెడీ ఫారెన్ ఎడ్యుకేషన్ కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు అడిషనల్ కాస్ట్ వల్ల జెన్యూన్ స్టూడెంట్స్కి కూడా బర్డెన్ అవ్వచ్చు. పాజిటివ్ సైడ్ చూస్తే ఈ $10,000 వల్ల ఫేక్, సబ్స్టాండర్డ్ ఆర్ టెంపరీ కాలేజెస్కి రికగ్నైజేషన్ కోసం అప్లై చేయడం కష్టం అవుతుంది. సో ఓన్లీ జెన్యూన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ మాత్రమే ఫార్వర్డ్ అవుతారు, విచ్ ఈస్ యాక్చువల్లీ బెటర్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ. మరి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇన్ రష్యా, ఉజ్బెకిస్తాన్ లాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి ఈ అమౌంట్ మేజర్ ఇష్యూ కాదు. బట్ స్మాల్ ఆర్ అన్నోన్ కాలేజెస్కి ప్రాబ్లం అవ్వచ్చు. సో ఇప్పుడు ఇంకా కేర్ఫుల్గా జెన్యూన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. షార్ట్గా చెప్పాలంటే ఈ అమెండ్మెంట్ ఇంటెన్షన్ బాగానే ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్గా మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి బర్డెన్ ఎక్కువ కాకుండా జెన్యూన్ వాళ్ళు కష్టపడకుండా ఎన్ఎంసీ ట్రాన్స్పరెంట్గా మేనేజ్ చేయాలి. నేను కొన్ని ఇయర్స్ నుండి ఫారెన్ ఎంబీబీఎస్ ల్యాండ్స్కేప్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నా ఒపీనియన్లో ఈ ఎన్ఎంసీ డ్రాఫ్ట్ అమెండ్మెంట్, అదే $10,000 రికగ్నేషన్ ఫీ, ఒక లాజికల్ స్టెప్, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ గ్లోబల్ సినారియో. ఒక సైడ్ ఎన్ఎంసీ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది, ర్యాండమ్, ఫేక్ ఆర్ క్వాలిటీలెస్ కాలేజెస్ని ఇండియాలో ఎంట్రీకి ఫిల్టర్ చేయడం. చాలా కంట్రీస్లో ఇలా ఫీ ఉండడం నార్మల్. అది ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఓన్లీ జెన్యూన్ యూనివర్సిటీస్ మాత్రమే రికగ్నైజేషన్కి ట్రై చేస్తాయి. బట్ గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్ చూడాలంటే ఫారెన్ కాలేజెస్ ఈ కాస్ట్ని స్టూడెంట్స్ మీద ఇండైరెక్ట్గా బర్డెన్గా పెట్టచ్చు. ట్యూషన్ ఫీజ్ లేకపోతే రికగ్నైజేషన్ ఛార్జెస్ అనే పేరు పెట్టడం స్టార్ట్ అవ్వచ్చు. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఈ అమెండ్మెంట్ వల్ల కాస్ట్ పెరగడం మెయిన్ కన్సర్న్ అవ్వచ్చు. ఇంకా మెయిన్ పాయింట్, ఈ ఫీ వల్ల స్కామ్స్ అన్నీ ఆగిపోతాయని అనుకోవడం చాలా తప్పు. మానిటరింగ్ అండ్ రియల్ టైం వెరిఫికేషన్ లేకుండా లూప్ హోల్స్ ఉంటాయి. ఎన్ఎంసీ జస్ట్ ఫీ కలెక్ట్ చేయడం మాత్రమే కాకుండా ప్రతి యూనివర్సిటీ FMGL రెగ్యులేషన్స్ 2021లో మెన్షన్ చేసిన క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, క్లినికల్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ అన్నీ స్ట్రిక్ట్గా చెక్ చేయాలి. రికగ్నైజేషన్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా రికగ్నైజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లిస్ట్ అప్డేట్ చేయాలి. ఓన్లీ దెన్ జెన్యూన్ స్టూడెంట్స్కి రియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ లూప్ హోల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటాయి.
ఎండ్ ఆఫ్ ద డే అమెండ్మెంట్ ఇంటెన్షన్ కరెక్ట్, బట్ ఇంప్లిమెంటేషన్ స్మార్ట్గా చేసినప్పుడే జెన్యూన్ స్టూడెంట్స్కి రియల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ యూనివర్సిటీ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ లేకపోతే అది రెడ్ ఫ్లాగ్. కేర్ఫుల్గా రీసెర్చ్ చేయండి. బ్లైండ్గా ఏదైనా కన్సల్టెన్సీ అడ్వైస్ మీద డిపెండ్ అవ్వకండి. మీ ఫ్యూచర్కి ఇది క్రూషియల్ స్టెప్. ఈ అమెండ్మెంట్ గురించి, ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో వల్ల ఒక్క స్టూడెంట్ అయినా జెన్యూన్గా హెల్ప్ అవ్వచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ జెన్యూన్ గైడెన్స్ రెగ్యులర్గా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీ డాక్టర్ డ్రీమ్కి రైట్ స్టెప్స్ తీసుకునే మీ జర్నీలో నేను పక్కన ఉంటా. జై హింద్.